అంతర్జాతీయ స్థాయిలో తన కీర్తి పతకాన్ని ఎగురవేస్తూ యుఎస్ఏ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ద్వారా బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డుని అందుకున్న జేవిఎస్ భాస్కర్ గారు. శరీర మాధ్యం కలు ధర్మసాధనం. ఈ శరీరం ధర్మసాధన పరుల సేవ కొరకు మాత్రమే స్వీకరించాం. పెద్దలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు అన్నీ చెప్పేది పరోపకారం గురించి మాత్రమే. స్వామి వివేకానంద బోధించినట్లు సోదర మానవుల సేవలో శరీరం శిథిలమైన వారు ధన్యులు. చిన్ననాటి వయసు నుంచి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వంటి వారి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి వారి నుంచి దేశభక్తి భావాల్ని, సేవా నిరతిని, సమాజం పట్ల అంకిత భావాన్ని తనలో నింపుకొని నిరంతరం సేవా ధురంధరులుగా ఈరోజు తనదైన శైలిలో అనేకానేక సేవా సంస్థలు స్థాపించి ఇంకా ఎన్నో సేవా సంస్థల్లో ముఖ్యమైన భూమిక పోషిస్తూ నేను సైతం అంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు మన జుత్తాడ వెంకట శివభాస్కర్ గారు. ప్రజా కార్యంతు తత్కార్యం, ప్రజా సౌఖ్యంతు తత్సుఖం. సమాజం యొక్క కార్యాలే తన కార్యంగా, సమాజం యొక్క ఆనందమే తన ఆనందంగా భావించి ముందుకు వెళ్లేవారే నిజమైన నాయకులు. అలా చిన్ననాటి నుండి సేవా భావజాలంతో గొప్ప నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. బడిలో ఓనమాలు దిద్దే నాటి నుంచి ఆయనలో నాయకత్వ లక్షణాలే. 10వ తరగతి చదివే రోజుల్లో స్కూల్ లీడర్గా, విద్యార్థి నాయకునిగా సేవలందించారు. విశాఖపట్నం ఎన్ఆర్ఐ కళాశాలలో చదువుతుండగా కళాశాల విద్యార్థుల నాయకుడిగా గొప్ప నాయకుని లక్షణాలు అలవర్చుకున్నారు. సినిమాలు, సరదాలు అని తిరిగే వయసులో కూడా అందరి యువకుల్లా కాకుండా ఆ యువ వయసులో కూడా స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం వంటి గొప్ప నాయకుల జీవిత చరిత్రను చదువుకొని అవగతం చేసుకున్న గొప్ప వ్యక్తిత్వం మన భాస్కర్ గారికే చెందింది. ఆ సేవా నిరతితోనే తన డిగ్రీ కళాశాల చదువుతున్న రోజుల్లో ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ నాయకుడిగా సేవలందించారు. అంతేకాదు తనకు మోటివేషనల్ తరగతులు చెప్పడం, యువతను ప్రోత్సహించడం చాలా ఆసక్తి. ఆ ఆసక్తి వలనే తను చదువుకునే రోజుల్లో కూడా ప్రైమరీ స్కూల్స్ లో చిన్నపిల్లలకు తరగతులు తీసుకునేవారు. డబ్ల్యూపీడీ ఇండియా అనే సంస్థ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి కస్తూరిబాయి స్కూల్స్ లో మోటివేషనల్ తరగతులు నిర్వహించేవారు. ఎటువంటి స్వలాభం ఆశించకుండా వారి గ్రామంలో ఉన్న విద్యార్థులకు ఉచితంగా ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పేవారు. చదువుకునే రోజుల్లోనే ఆదివారం రోజుల్లో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులను, అనాథలను కలిసేవారు. వారి సేవలో సమయాన్ని గడిపేవారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని వచ్చిన ఈయన పరుల కష్టం తనదిగా భావించి వారికి భరోసా ఇచ్చేవారు. అలా తన సేవా కార్యక్రమాలు కొనసాగించడానికే జేసీఐ మరియు ఇంపాక్ట్ వంటి అనేక సంస్థలలో సేవలందించారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహించడానికి, యువతను ఉత్తేజితం చేయడానికి ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి జేవిఎస్ చారిటబుల్ ట్రస్ట్ మరియు జేఎం ఫౌండేషన్ వంటి సంస్థలను స్థాపించి దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో తాము బయటకు రావడమే ప్రమాదం అని అందరూ భావించే సమయంలో పేదలకు, అన్నార్థులకు, రోగులకు భోజన సదుపాయాలు కల్పించారు. అనేక పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మానవ సేవయే మాధవ సేవ అని చాటిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి మన జేవిఎస్ భాస్కర్ గారు. తండ్రి వద్ద నుంచి వారసత్వంగా తీసుకున్న సేవాభావాలను కొనసాగిస్తూ తల్లిగారు జుత్తాడ అప్పలరాజు గారు, సోదరి రామలక్ష్మి గారు, బావగారు సత్యనారాయణ దంపతులు జుత్తాడ మాణిక్యం గారి పేరున జేఎం ఫౌండేషన్ స్థాపించి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నట్లుగా తాను పుట్టిన గ్రామానికి అనేక విధాలుగా సేవలందిస్తున్న వ్యక్తిత్వం ఆయన సొంతం. తండ్రి గారి నుంచి పొందిన కరుణ, వాత్సల్య భావాలతో ఎన్ని పనులు ఉన్నా ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వృద్ధాశ్రమాలలో, అనాథ శరణాలయాలలో సేవలందిస్తూ తన సమయాన్ని గడుపుతుంటారు. అంతేకాదు అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్న అనే నానుడిని అక్షరాలా పాటిస్తూ ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంవత్సరంలో ఉన్న 365 రోజులు పేదలకు, అన్నార్థులకు నిత్య అన్నదానం నిర్వహిస్తూ పేదల పాలిట పెన్నిది వలె ప్రకాశిస్తున్నారు. డిగ్రీ చదువుకునే రోజుల్లో ఆయన సేవలకు మెచ్చి మహాత్మాగాంధీ సేవా పురస్కారం అందించారంటే ఆయన యొక్క ఘనతను మనం గమనించవచ్చు. రాష్ట్ర స్థాయిలో అనేక పురస్కారాలు, దేశ స్థాయిలో యూత్ రోల్ మోడల్ గా, బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ గా, యూత్ ఐకాన్ లీడర్ గా మరెన్నో గౌరవాలు. అంతేకాదు ఆయన కీర్తి దేశం ఎల్లలు దాటి విదేశాలకు చేరింది. అంతర్జాతీయ స్థాయిలో లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ప్రైడ్ ఆఫ్ ఇండియా అరుదైన సత్కారాన్ని పొందారు. ఒక పక్క యువతకు
విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ ఇస్తూ, మరోవైపు ఇన్స్పైర్ ఫౌండేషన్ ద్వారా ట్రైనర్స్ ని తయారు చేస్తూ, మరోవైపు జేఎం ఫౌండేషన్, జేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నేడు మరొకసారి అంతర్జాతీయ స్థాయిలో యుఎస్ఏ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ద్వారా బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డును కైవసం చేసుకున్న మన జేవీఎస్ భాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇన్స్పైర్ ఫౌండేషన్ సభ్యులు మరియు జేఎం ఫౌండేషన్ అండ్ జేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు.